బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఈరోజు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ కీలక నేతలు కలుస్తున్నారు. ఇప్పటికే విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు నిన్న మధ్యాహ్నం నుంచి సీఎం కేసీఆర్తోనే ఉంటూ పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా మరికొద్దిసేపట్లో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు బయలుదేరనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, నాణ్యతా లోపాలు, ఆర్థిక అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ను హైదరాబాద్లో బూర్కుల రామకృష్ణారావు భవనంలో ఉదయం 11:30 గంటలకు విచారించనుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ విచారణ వేళ కొన్ని ప్రాంతాల నేతలు చలో బీఆర్కే భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీఆర్కే భవన్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వందలాది మంది మహిళా కానిస్టేబుల్తో బీఆర్కే భవన్ పరిసర ప్రాంతం మొత్తం సందడిగా మారింది. కమిషన్ విచారణకు హాజరవుతున్న ఏకైక మాజీ సీఎంగా కేసీఆర్ నిలవనున్నారు. ఈరోజు కేసీఆర్తో పాటు ఈ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వడ్డీరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎక్స్ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ కీలక నేతలు కలుస్తున్నారు. ఇప్పటికే విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు నిన్న మధ్యాహ్నం నుంచి సీఎం కేసీఆర్తోనే ఉంటూ పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం అందుతోంది. కాగా మరికొద్దిసేపట్లో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు బయలుదేరనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, నాణ్యతా లోపాలు, ఆర్థిక అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ను హైదరాబాద్లోని బూర్కుల రామకృష్ణారావు భవనంలో ఉదయం 11:30 గంటలకు విచారించనుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ విచారణ వేళ కొన్ని ప్రాంతాల నేతలు చలో బీఆర్కే భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీఆర్కే భవన్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వందలాది మంది మహిళా కానిస్టేబుల్తో బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం సందడిగా మారాయి. కమిషన్ విచారణకు హాజరవుతున్న ఏకైక మాజీ సీఎంగా కేసీఆర్ నిలవనున్నారు. ఈరోజు కేసీఆర్తో పాటు ఈ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వడ్డీరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎక్స్ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భరత్ ఫోన్ ద్వారా అందిస్తారు. భరత్, ఓవర్ టు యు. మరి కాసేపట్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
కాళేశ్వర కమిషన్ విచారణపై మరి కాసేపట్లో విచారణకైతే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అటు కేసీఆర్ 9 గంటల సమయంలో అంటే 9 నుంచి 9:30 సమయంలో తన ఫామ్ హౌస్ ఏదైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఉందో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కూడా తను బయలుదేరడం అయితే జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో తనతో పాటు అటు మాజీ మంత్రులు అదేవిధంగా ప్రెజెంట్‌గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు కూడా భారీ ఎత్తున కాన్వాయ్ తో అయితే వాళ్ళు ఫామ్ హౌస్ నుంచి అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి అయితే బయలుదేరడం జరుగుతుంది. అయితే ఇటు బీఆర్కే భవన్ కి సుమారుగా 11:30 సమయంలో తను విచారణకైతే హాజరవ్వనున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే తనతో పాటు తనకు సపోర్ట్ గా మద్దతుగా అందరూ కూడా అంటే బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఇరుమూలల నుంచి చాలా చోట్ల నుంచి కూడా ఈ విచారణకు అటు కేసీఆర్ కు మద్దతుగా వాళ్ళు నిచ్చేలాగా వాళ్ళందరూ కూడా బీఆర్కే భవన్ వద్దకైతే రావడం అయితే జరుగుతుంది. అయితే మరి కొద్దిసేపటి క్రితమే కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కవిత కూడా అటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అయితే వెళ్ళడం జరిగింది. అటు హరీష్ రావు అదేవిధంగా మాజీ మంత్రి ప్రశాంత్ వాళ్ళతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. సో వీళ్ళందరితో పాటు తను బీఆర్కే భవన్ కి అయితే మరి కాసేపట్లో కేసీఆర్ అయితే చేరుకోవడం జరుగుతుంది. అయితే కేసీఆర్ తో పాటు లోపలికైతే అనుమతి అయితే ఎవరికి ఇవ్వట్లేదు. కేవలం ఆ కమిషన్ ముందు కేవలం కేసీఆర్ ఒక్కరే వెళ్ళాలన్న నేపథ్యంలో ఈ కేటీఆర్ కానీ అదేవిధంగా హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా బయట ఉండి తనని పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా 11:30 అయితే కమిషన్ ఎదుట తను హాజరవుతారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏమేమైతే అక్కడ తన పైన వేసిన కమిషన్ అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించిన విచారణకు మాకు మద్దతుగా సపోర్ట్ చేయాలి అన్నట్టుగా కూడా కమిషన్ నుంచి అయితే ఆదేశాలు అయితే వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే తనకు కేసీఆర్ కూడా గత వారం రోజుల క్రితం నోటీసులు వెళ్ళడం జరిగింది. అయితే ఆ నోటీసులు వెళ్ళిన వెంటనే తను దానికి పాజిటివ్ గా స్పందించి నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న అటు హరీష్ రావు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే తను కూడా విచారణకు హాజరై తను దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఎవిడెన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కమిషన్ ఎదుట అయితే తను చెప్పడం జరిగింది. అంతేకాకుండా అది జరిగిన 2 రోజులకే మళ్ళీ ఇటు కేసీఆర్ కి విచారణకు రావాలని చెప్పి పిలుపు రావడం, ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా వెళ్ళడం, ఇదంతా కూడా అటు ఈ రాజకీయంలో ఏదో ఒక కొత్త తెరకు నాంది పలుకుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అటు ఇదంతా కూడా అటు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ఇదంతా కక్షపూరితంగానే చేస్తుంది, వీళ్ళంతా కావాలని చేస్తున్నారని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అటు బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇదంతా కూడా అంటే మాకు అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని విమర్శలు చేసినా మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేము ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మేము ప్రతిదానికి మేము అటెండ్ అవుతాం. అంతేకాకుండా ఈరోజు విచారణ కూడా నేను హాజరవుతున్నా. రానున్న రోజుల్లో మీరు ఎన్ని కేసులు పెట్టి మీరు ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా కూడా మేము ఖచ్చితంగా వాటన్నిటిని కూడా మేము అనుకూలంగా మేము అన్ని కూడా పాజిటివ్ గా తీసుకొని ప్రతి విషయంలో కూడా మేము వస్తాము, ప్రతిదానికి కూడా మేము ముందుంటామని చెప్పి అయితే అటు కార్యకర్తలు అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అంటే ఎటువంటి క్వశ్చన్స్ పైన కేసీఆర్ ని ఆరా తీస్తారన్న విషయం పైన కూడా కొంచెం చర్చనీయాంశంగా మారిందని చెప్పి చెప్పొచ్చు. అయితే అటు కేసీఆర్ కి మద్దతుగా అయితే ఇటు షేర్లింగంపల్లి అదేవిధంగా నాంపల్లి, ముషిరాబాద్, హయత్ నగర్, ఉప్పల్ ఇవన్నీ అంటే ప్రతి కాన్స్టిట్యున్సీ ఏరియా నుంచి అంటే బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేస్ కి సంబంధించిన అనుచరులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కార్యకర్తలు చిన్న స్థాయి నుంచి అటు ఎమ్మెల్యే ఎంపీ గతంలో మినిస్టర్ గా చేసిన ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా ఈరోజు బీఆర్కే భవన్ కి అయితే భారీ ఎత్తున తరలి రావడం జరిగింది. ఆల్రెడీ కొంతమంది బీఆర్కే భవన్ దగ్గర అయితే రావడం అయితే జరిగింది, ఆల్రెడీ వచ్చారు. మరి కాసేపులో భారీ ఎత్తున ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఎక్కడ అంటే కొన్ని ఆంక్షలు కూడా పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు పోలీస్ బందోబస్తు కూడా అంటే అక్కడ గొడవలు అల్లర్లు జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరైనా అంటే ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా ముందుగానే వాళ్ళకి శ్రేణులు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి అల్లర్లు గొడవలు మాత్రం జరగకూడదని కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఏది ఉన్నా అంటే సైలెంట్ గా జరిగిపోవాలి. విచారణకు ఎప్పుడైతే మన బాస్ ఉన్నారో తను అటెండ్ అయిన తర్వాత కూడా అందరూ అటెండ్ అయ్యి వచ్చేంత వరకు కూడా మీరు అందరూ కామ్ గా ఉండాలి. ఎందుకంటే విచారణ సాఫీగా సాగిపోవాలని చెప్పి కూడా కార్యకర్తలు అందరూ కూడా
వాళ్ళ లీడర్లు, వాళ్ళకి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక క్లీన్ గా అవ్వాలి అని చెప్పి కూడా అందరూ కోరుకుంటున్నారు. అయితే మరి కాసేపట్లో 11:30కి అయితే ఖచ్చితంగా కేసీఆర్ అయితే వస్తారు కమిషన్ ఎదురుగా. దానిపైన అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఏవేవైతే జరిగాయో ఆరోపణలు ఏవేవైతే తను ఎదుర్కోవడం జరిగిందో వాటన్నిటి కూడా ప్రాపర్ గానే సమాధానం ఇస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటు ఈ రోజు విచారణ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు విచారణ ఉంటుందన్న దానిపైన కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు దీంట్లో మొన్నటికి మొన్న అటు హరీష్ రావుతో పాటు ఇటు ఈటల రాజేందర్ కూడా ఈ కమిషన్ కి అటెండ్ అవ్వడం అయితే జరిగింది. మొదట్లో ఈటల రాజేందర్ తర్వాత హరీష్ రావు తర్వాత ఇప్పుడు కేసీఆర్, ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే చేస్తుంది. అయితే ఏదైతే వాళ్ళకి ఆపోజిషన్ పార్టీ ఉందో, ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏదో ఈ ప్రాజెక్ట్ చేశామన్న దానిపైన మాత్రం మాట్లాడట్లేదు. కానీ దానిపైన ఏదో చిన్న చిన్న లోటుపాట్లు అనేది ఎంత పెద్దగా చేసినా కూడా అది కామన్ గా ఉంటుంది. కానీ అది వాళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా కావాలని అదంతా చేస్తున్నారు. ఒక కక్షపూరితంగా ఏదో సాధించాలన్న క్రమంలోనే చేస్తున్నారని చెప్పి కూడా పార్టీ పెద్దలందరూ కూడా, బీఆర్ఎస్ పార్టీ పెద్దలందరూ కూడా చెప్తున్నారు. అయితే మరి కాసేపట్లో అటు కేసీఆర్ అటెండ్ అయిన తర్వాత విచారణలో ఏమేం పాయింట్స్ పైన అడిగారన్న దానిపైన కూడా మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉంది. అయితే తను చాలా మంది శ్రేణులందరూ కూడా కొంతమంది ఇటు బీఆర్ఎస్ భవన్ కి వస్తారని చెప్పి కూడా కొంతమంది రావడం అయితే జరిగింది. కానీ అక్కడ బీఆర్ఎస్ భవన్ కి అయితే తను రావట్లేదు, డైరెక్ట్ గా నేను కమిషన్ ఎదురుగానే హాజరవుతానని చెప్పి కూడా అటు కేసీఆర్ చెప్పడమే జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్కి వచ్చిన ప్రజలు కానీ ఇరు ఊర్ల నుంచి అంటే ఇతర ప్రదేశాల నుంచి వచ్చే కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా భారీ ఎత్తున అటు బీఆర్కే భవన్ కి అయితే తరలి రావడం జరుగుతుంది. చూడాలి అంటే ఎటువంటి దానిపైన, అంటే ఎలాంటి దీనిపైన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలాంటి స్పందన వస్తుంది, ఎలాంటి వివాదాలు వేరే ఎక్కడికి దారి తీస్తాయి అన్నది కూడా మనం వేచి ఉండాల్సిందే. రైట్, థ్యాంక్ యూ భరత్.